ఈరోజు క్లాస్లో మనము సమాజ అంతర చర్యలు అనే అంశం గురించి ఈరోజు చదువుకోబోతున్నాం. సమాజ అంతర చర్యలు, వీటినే కమ్యూనిటీ ఇంటరాక్షన్స్ అని కూడా అంటారు. సమాజ అంతర చర్యలన్నా కమ్యూనిటీ ఇంటరాక్షన్స్ అన్నా ఒకటే. ఒక ఆవరణంలో నివసిస్తున్న జీవరాశుల మధ్య సంబంధం ఎలా ఉందో తెలియజేయడానికి ఈ సమాజ అంతర చర్యలు అనే అంశం చాలా మనకు దోహదపడుతుంది. ఒక ఆవరణంలో మొక్కలు, జంతువులు నివసిస్తూ ఉంటాయి. మొక్కలు నివసిస్తుంటాయి, జంతువులు నివసిస్తుంటాయి. జంతువులకు మొక్కలకు ఏ విధమైన సంబంధం ఉంది, లేదా వివిధ జంతువుల మధ్య ఏ విధంగా సంబంధం ఉంది, మొక్కల మధ్య ఏ విధంగా సంబంధం ఉంది అని తెలుసుకోవాలంటే సమాజ అంతర చర్యల గురించి మనము అధ్యయనం చేయాలి. దీన్నే కమ్యూనిటీ ఇంటరాక్షన్స్ అంటారు, లేదా అనిమల్ అసోసియేషన్స్ అని కూడా అంటారు. దీన్ని తెలుగులో జంతు సహవాసాలు అని కూడా అంటారు. జంతు సహవాసాలు, అనిమల్ ఫ్రెండ్షిప్. మనం ఒక మాటలో చెప్పాలంటే ఇది అనిమల్ ఫ్రెండ్షిప్. అనిమల్స్ ప్లాంట్స్ కలిసి కానీ, ఒక అనిమల్స్ ఇంకొక అనిమల్తో కానీ, అంటే జంతువుల మధ్య కానీ ఏ విధమైన సంబంధం ఉంది, బట్ స్నేహం ఉందా, వైరం ఉందా, ఎటువంటి సంబంధం ఉందో తెలియజేసేదే ఈ సమాజ అంతర చర్యలు లేదా అనిమల్ అసోసియేషన్స్. జంతు సహవాసాలు అన్నా, అనిమల్ అసోసియేషన్స్ లేదా సమాజ అంతర చర్యలన్నా ఒకటే. దీని ఉద్దేశం ఏమిటంటే ఒక ఆవరణ వ్యవస్థలో నివసించే వివిధ జీవుల మధ్య సంబంధం ఏ విధంగా ఉందో తెలుసుకోవడానికి ఇది ఉద్దేశించినది. మనం దీని గురించి మనము పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది. మీరు చూసుకుంటూ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ స్క్రీన్ మీద చూసుకుంటూ వినండి. కమ్యూనిటీ ఇంటరాక్షన్స్ లేదా సమాజ అంతర చర్యలు, దీన్ని జంతు సహవాసాలు అని కూడా అంటారు. ఏంటి జంతు సహవాసం అంటే ఏంటి, సమాజ అంతర చర్యలు అంటే ఏంటి ఏంటంటే ఒక జీవావరణంలో నివసించే రెండు లేదా అంతకంటే ఎక్కువ జీవులు కలిసి జీవిస్తున్నప్పుడు వాటి మధ్య పరస్పరం ఒకదానికొకటి లాభం పొందే విధంగా కానీ, లేదా నష్టపోయే విధంగా కానీ, లేదా ఒకటి లాభము ఒకటి నష్టం పొందే విధంగా కానీ సంబంధాలు అనేవి ఉంటాయి. ఈ సంబంధాలనే సమాజ అంతర చర్యలు లేదా జంతు సహవాసాలు అంటారు. ఒక జీవావరణ వ్యవస్థలో రెండు కానీ అంతకంటే ఎక్కువ జీవులు కలిసి జీవిస్తూ ఉండాలా, వాటి మధ్య సహవాసం అనేది ఉండాలి. ఆ విధంగా ఉన్నప్పుడు ఒక జంతువు ఇంకొక జంతువుకు లాభమైనా చేకూర్చాలా, లేదా రెండు జంతువులు పరస్పరమైన లాభం పొందాలా, లేదా ఒక జంతువు లాభము ఒక జంతువు నష్టం పొందాలా, ఈ విధంగా ఉండే ఈ సంబంధాలనే జంతు సహవాసాలు లేదా సమాజ అంతర చర్యలు అని కూడా అంటారు. మరి ఈ సమాజ అంతర చర్యలు వివిధ జంతువుల మధ్య ఏ విధంగా ఉన్నాయి, జంతువులకు మొక్కలకు మధ్య యొక్క సమాజ అంతర చర్యలు ఏ విధంగా ఉన్నాయో మనము ఇప్పుడు చూద్దాం. సమాజ అంతర చర్యలు అనేవి 5 రకాలు: సహజీవనము, సహభోజకత్వము, పరాన్న జీవనము, పోటీతత్వము, పరభక్షణము. ఇక్కడ ఇంగ్లీష్లో మ్యూచువలిజం, కమెన్సాలిజం, పారాసైటిజం, కాంపిటీషన్, ప్రెడేషన్ అనే 5 రకాలు ఉన్నాయి. ఈ 5ంటిని జంతు సహవాసాలు లేదా కమ్యూనిటీ ఇంటరాక్షన్స్, సమాజ అంతర చర్యలు అంటారు. మొదట మనం ఈ సమాజ అంతర చర్యలు ఒక జంతువుకి ఇంకొక జంతువుకు ఏ విధంగా లాభదాయకంగా ఉన్నాయి, లేదా ఏ విధంగా నష్టదాయకంగా ఉన్నాయి, ఏ విధంగా ఒకటి లాభము ఒకటి నష్టం పొందుతూ ఉందో వీటిని అంతా గమనిద్దాం. మొదట సహజీవనము, దీన్నే అన్యోన్యాశ్రయ సహజీవనం అని కూడా అంటారు. సహజీవనాన్ని, ఇందులో రెండు జంతువులు కలిసి జీవిస్తుంది, రెండు కూడా లాభం పొందితే దాన్ని అన్యోన్యాశ్రయ సహజీవనము లేదా ప్లస్ ప్లస్ అంటారు. ఇక్కడ చూడండి మీరు స్క్రీన్ మీద, ఈ జాతి ఏ, జాతి బి, ఈ రెండు కూడా లాభం పొందుతున్నాయి. ఒక జీవావరణ వ్యవస్థలో నివసించే
ఈ రెండు జాతులు లాభం పొందుతున్నప్పుడు దీన్ని సహజీవనము అంటారు. అదే పోటీతత్వంలో రెండు నష్టపోతాయి. పరభక్షణలో ఒకటి లాభం పొందుతుంది, మరొకటి నష్టపోతుంది. పరాన్న జీవనంలో కూడా ఒకటి లాభం పొందుతుంది, ఇంకొకటి నష్టపోతుంది. సహభోజకత్వంలో కూడా ఒకటి లాభం పొందుతుంది, ఇంకొక దానికి లాభం కానీ నష్టం కానీ ఉండదు. ఈ విధంగా జంతు సహవాసాలు లేదా సమాజ అంతర చర్యలు అనేవి 5 రకాలు. మనం ఒక్కొక్క రకం గురించి చూద్దాం. మొదట సహజీవనము. ఇంగ్లీష్లో దీన్ని మ్యూచువలిజం అంటారు. ఇంకా అన్యోన్యాశ్రయ సహజీవనం అని కూడా అంటారు. ఒక జీవావరణ వ్యవస్థలో 2 జాతులకు చెందిన జీవులు కలిసి జీవిస్తున్నప్పుడు పరస్పరం ఒకదానికొకటి లాభం పొందే విధంగా ఆ సంబంధం ఉంటే దాన్ని సహజీవనము లేదా అన్యోన్యాశ్రయ సహజీవనము అంటారు. ఇది మొక్కలకు జంతువులకు మనం బాగా చూడొచ్చు. మొక్కలకు జంతువులకు మధ్య ఈ యొక్క సహజీవనం అనేది ఉంటుంది. మొక్కలు జంతువులకు కావలసిన ఆహారాన్ని ఇస్తాయి. జంతువులు మొక్కలకు కావలసిన ఎరువులను పరపరాగ సంపర్కం జరపడానికి ఆ విధంగా 2 రకాలుగా ఉపయోగపడతాయి. ఇక్కడ మొక్కలు లాభం పొందుతున్నాయి, జంతువులు లాభం పొందుతున్నాయి. ఈ విధంగా ఒక జీవావరణ వ్యవస్థలో నివసించే 2 జంతువులు లాభం పొందుతూ ఉంటే, పరస్పరం కలిసి జీవిస్తూ ఉండి 2 జంతువులు లాభం పొందుతూ ఉంటే అటువంటి జీవన విధానాన్ని సహజీవనము లేదా ప్లస్ ప్లస్ ఇంటరాక్షన్ అని కూడా అంటారు. ప్లస్ ప్లస్ ఇంటరాక్షన్ అంటారు. ఒక ఆవరణ వ్యవస్థలో మొక్కలు జంతువులు కానీ 2 రకాల జంతువులు కానీ 2 రకాల మొక్కలు కానీ కలిసి జీవిస్తూ ఉండి పరస్పరం 2 లాభం పొందే విధంగా జీవిస్తే అటువంటి జీవన విధానాన్నే సహజీవనం అంటారు. దీన్ని అన్యోన్యాశ్రయ సహజీవనం అంటారు. ఈ విధంగా మొక్కలు జంతువులు ఎన్ని వేల సంవత్సరాల నుంచో ఇవి సహజీవనం పొందుతూ సహజీవనం జరుపుతూ వస్తున్నాయి. మొక్కలు లేనిదే జంతువులు లేవు, జంతువులు లేనిదే మొక్కలు లేవు అన్నట్లుగా ఈ జీవన విధానం ఉంది. ఆ విధంగా ఇటువంటి జీవన విధానాన్నే అన్యోన్యాశ్రయ సహజీవనము అంటారు. దీనికి అనేక ఎగ్జాంపుల్ కూడా ఉన్నాయి. మీరు స్క్రీన్ మీద చూడండి, వాటిని లైకెన్లు అంటారు. లైకెన్లు అనేక రకాలు ఉన్నాయి. క్రస్టోజ్ లైకెన్లు, పాలియోజ్ లైకెన్లు, ఈ విధంగా రకరకాల లైకెన్లు ఉన్నాయి. ఈ లైకెన్లలో శైవలాలు శిలీంధ్రాలు కలిసి జీవిస్తూ ఉంటాయి. శైవలాలు మరియు శిలీంధ్రాలు కలిసి జీవిస్తూ ఉంటాయి. దానివల్ల లైకెన్లు అనే ఒక ప్రత్యేకమైన జాతి అనేది ఏర్పడింది. ఈ లైకెన్లలో శిలీంధ్ర తంతువులు ఉంటాయి, శైవల కణాలు ఉంటాయి. ఈ 2 కలిసి జీవించడం వల్ల ఇటువంటి నిర్మాణం లైకెన్ అనే నిర్మాణం ఏర్పడింది. ఈ లైకెన్లో 2 ఒకదానికొకటి పరస్పరం లాభం పొందే విధంగా శిలీంధ్రాలు శైవలాలు జీవిస్తున్నాయి. ఇటువంటి జీవన విధానాన్ని అన్యోన్యాశ్రయ సహజీవనం అంటారు. ఇందులో శైవలాలు లేకపోతే శిలీంధ్రాలు జీవించలేవు, శిలీంధ్రాలు జీవించలేకపోతే శైవలాలు లేవు. కాబట్టి ఈ 2 పరస్పరం ఆధారభూతంగా నివసిస్తాయి. ఈ విధంగా ఉండే లైకెన్లలో శైవలాలు శిలీంధ్రాలకు కావలసిన ఆహారాన్ని తయారు చేసి అందిస్తాయి. శిలీంధ్రాలు శైవలాలను రక్షిస్తూ శైవలాల చుట్టూ ఒక పొర మాదిరిగా ఏర్పడి ఉంటాయి, తంతువులు ఏర్పడి ఉంటాయి. ఈ విధంగా ఒకదానికొకటి పరస్పరం లాభం పొందే విధంగా జీవించే ఈ జీవన విధానాన్నే ఏమంటారు? సహజీవనము అంటారు. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ స్క్రీన్ మీద పండ్లు కనిపిస్తున్నాయి. దీన్నే అత్తి పండు అంటారు. ఇంగ్లీష్లో ఫిగ్ అంటారు. ఫిగ్. మన ఊర్లో కూడా అమ్ముతూ ఉంటారు. వీటిని అంజూర పండ్లు అంటారు. అంజూర పండ్లు. ఈ అంజూర పండ్లు కందిరీగతో అన్యోన్యాశ్రయ సహజీవనం చేస్తాయి. అత్తి పండ్లు లేదా అంజూర పండ్లు, కందిరీగలు, ఈ 2 కూడా అన్యోన్యాశ్రయ సహజీవనం చేస్తాయి. ఇక్కడ 2 కలిసి జీవిస్తాయి. అత్తి పండ్లు కందిరీగలు కలిసి ఒకే చెట్టు మీద జీవిస్తాయి. ఆ విధంగా జీవించేటప్పుడు కందిరీగ తన గుడ్లను అత్తిపండులో పెడుతుంది. అత్తిపండు లోపలికి తన యొక్క శరీర ఎనికి భాగాన్ని గుచ్చి లోపలికి గుడ్లు పెడుతుంది కందిరీగ. మరి ఆ విధంగా కందిరీగకు అత్తిపండు ఆవాసం కల్పిస్తుంది.
మరి ఆవాసం కల్పించేదే కాకుండా ఆ కందిరీగ గుడ్లు పొదిగిన తర్వాత దానికి ఆహారం కూడా ఈ యొక్క అత్తిపండులో ఉండే విత్తనాల నుంచి లభిస్తుంది. ఆ విధంగా అత్తిపండు కందిరీగకు సహకరిస్తుంది. మరి కందిరీగ ఏం సహాయం చేస్తుందంటే కందిరీగ పరఫలదీకరణం జరపడానికి ఈ యొక్క అత్తిపండ్ల చెట్టుకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ విధంగా రెండు పరస్పర ఆధారభూతంగా నివసిస్తూ ఒకదానికొకటి లాభం పొందుతూ జీవిస్తున్నాయి. ఇటువంటి జీవన విధానాన్ని అన్యోన్యాశ్రయ జీవనము, సహజీవనము, అన్యోన్యాశ్రయ సహజీవనం అంటారు. ఇక్కడ అత్తి పనులు లేకపోతే కందిరీగలు జీవించలేవు, కందిరీగలు లేకపోతే అత్తి పనులు లేవు. ఎందుకంటే అత్తి పనులను పరపరాగ ఫలదీకరణ చేసి కందిరీగకు కావలసిన ఆహారాన్ని ఆవాసాన్ని కల్పించేది అత్తిపండు. ఈ విధంగా రెండు కూడా పరస్పర ఆధారభూతంగా నివసిస్తూ ఉన్నాయి. బ్లాస్టోఫాగా సెన్స్ అనే ఒక కందిరీగకు ఈ అత్తిపండు ఆవాసం కల్పిస్తుంది. అత్తిపండు లేకపోతే కందిరీగలు గుడ్లు పెట్టలేక చనిపోతాయి, వాటి జాతి అంతరించిపోతుంది. మరి కందిరీగలు లేకపోతే అత్తిపండుకు పరపరాగం సంపర్కం జరగకపోవడం వల్ల అత్తిపండులో విత్తనాలు అనేవి తయారు కావు. కాబట్టి ఈ రెండు కూడా పరస్పర ఆధారభూతంగా నివసిస్తున్నాయి. ఇంకొక ఎగ్జాంపుల్, దీనికి ఆర్కిడ్ పుష్పాలు. మీరు స్క్రీన్ మీద చూసేవన్నీ కూడా పుష్పాలు, వీటిని ఆర్కిడ్ పుష్పాలు అంటారు. ఈ పుష్పాలకు మరియు తేనెటీగలకు మధ్య అన్యోన్యాశ్రయ సహజీవనం ఉంది. మరి ఈ తేనెటీగలు ఈ పుష్పాల దగ్గరికి వచ్చి పుష్పాలలో ఉండే మకరందాన్ని పీల్చుకొని పోతాయి. దానివల్ల తేనెటీగలు లాభం పొందుతున్నాయి. అదే సమయంలో ఆర్కిడ్ పూలలో పరపరాగ సంపర్కం జరపడానికి ఈ యొక్క తేనెటీగలు సహాయం చేస్తాయి. ఈ విధంగా రెండు పరస్పరం లాభం పొందుతాయి. పరపరాగ సంపర్కం జరగడం వల్ల పూలు లాభం పొందుతాయి, తేనె ఆహారంగా ఇవ్వడం వల్ల తేనెటీగ లాభం పొందుతుంది. ఆ విధంగా రెండు పరస్పరము అన్యోన్యాశ్రయ సహజీవనం గడుపుతాయి. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తే ఈ యొక్క ఆర్కిడ్ పుష్పాలన్నీ కూడా కందిరీగను పోలినటువంటి ఆకారాల్లో ఉన్నాయి. వివిధ ఆకారాల్లో ఈ పుష్పాలన్నీ వివిధ ఆకారాల్లో ఉన్నాయి. ఎందుకంటే ఈ తేనెటీగను ఆకర్షించడానికి ఆ విధంగా ఈ యొక్క ఆర్కిడ్ పుష్పాలు వివిధ ఆకారాల్లో ఉన్నాయి. ఇది ఇక్కడ ఉన్నది ఆడ తేనెటీగ అని చెప్పి భ్రమించి మగ తేనెటీగ దీని మీద వాలి మిథ్యా సంపర్కం జరుపుతుంది. అదే సమయంలో మగ తేనెటీగకు అక్కడ ఉండే పుప్పొడి అంటుకుంటుంది, దానివల్ల పరపరాగ సంపర్కం జరుపుతుంది. ఈడంటే పుష్పాన్ని తేనెటీగలు ఆడ తేనెటీగలని భ్రమించి దీని దగ్గరికి వస్తాయి. వచ్చి ఇక్కడంటే మకరందాన్ని గ్రోలుతూ మిథ్యా సంపర్కాన్ని జరుపుతాయి. అక్కడ ఆడ తేనెటీగ లేదు, అయినప్పటికీ ఉన్నట్లుగా భ్రమించి ఇక్కడ ఉండే పుష్పం యొక్క ఆకర్షణ పత్రాలను చూసి ఇది ఆడ తేనెటీగని భ్రమించి మిథ్యా సంపర్కాన్ని జరుపుతాయి తేనెటీగలు. ఆ సమయంలో తేనెటీగల కాళ్ళకు అతుక్కున్న పుప్పొడి ఇతర పుష్పాల మీద వాలినప్పుడు పరపరాగ సంపర్కం అనేది జరుగుతుంది. ఈ విధంగా ఈ పుష్పాలు ఒక టెక్నిక్లు అవలంబిస్తాయి. వీటికి ఇవి తేనెటీగ యొక్క ఆడ తేనెటీగ యొక్క నిర్మాణాన్ని కలిగి ఉండి మగ తేనెటీగను ఆకర్షిస్తాయి. అంతేకాదు కొన్నిసార్లు పక్షుల్లాగా కోతుల్లాగా వివిధ ఆకారాల్లో ఉండి ఇవి తేనెటీగలను ఆకర్షిస్తాయి. తద్వారా పరపరాగ సంపర్కం జరపడానికి వీలవుతుంది. ఆ విధంగా తేనెటీగకు తేనె లభిస్తుంది, పుష్పాలకు పరపరాగ సంపర్కము జరుగుతుంది. ఈ విధంగా రెండు పరస్పర ఆధారభూతంగా నివసిస్తున్నాయి. ఆ తేనెటీగలు లేకపోతే ఈ పుష్పాలు విత్తనాలను తయారు చేయలేవు. మరి ఈ పుష్పాలు లేకపోతే తేనెటీగకు ఆహారం లభించదు. కాబట్టి రెండు కూడా ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో నివసిస్తున్నాయి. దీన్నే అన్యోన్యాశ్రయ సహజీవనము అంటారు. ఇది అన్యోన్యాశ్రయ సహజీవనము లేదా మ్యూచువలిజం అని అంటారు దీన్నే. నెక్స్ట్ రెండోది కమెన్సాలిజం లేదా సహభోజకత్వము. సహభోజకత్వము లేదా కమెన్సాలిజం అంటారు. ఇక్కడ ఒక జీవావరణ వ్యవస్థలో రెండు లేదా అంతకంటే ఎక్కువ జీవులు కలిసి జీవిస్తున్నప్పుడు ఒక జీవి లాభం పొందుతుంది, మరొక జీవికి లాభం కానీ నష్టం కానీ ఉండదు.
ఇటువంటి జీవన విధానాన్ని సహభోజకత్వము అంటారు. ఒక జీవావరణ వ్యవస్థలో రెండు లేదా అంతకంటే ఎక్కువ జీవులు కలిసి జీవిస్తున్నప్పుడు అందులో ఒక జీవి పూర్తిగా లాభం పొందుతుంది, మరొక జీవి లాభము ఉండదు, నష్టము ఉండదు. ఇటువంటి జీవన విధానాన్ని సహభోజకత్వం అంటారు. దీన్ని ప్లస్ జీరో ఇంటరాక్షన్ అని కూడా అంటారు. ప్లస్ జీరో ఇంటరాక్షన్. ప్లస్ అంటే ఒక జీవికి లాభం జరుగుతుంది, ఇక్కడ మైనస్ లేదు, జీరో ఉంది. జీరో అంటే లాభం లేదు, నష్టం లేదు, కాబట్టి ప్లస్ జీరో ఇంటరాక్షన్ అని కూడా దీన్ని అంటారు. ఉదాహరణకు ఇక్కడ ఒక పశువు ఉంది, ఎగ్రెట్ క్యాటిల్ అనే ఇది ఒక రకమైన పక్షి కూడా ఉంది. ఈ పశువు పక్కనే ఎగ్రెట్ క్యాటిల్ అనే ఒక పక్షి ఉంది. ఈ పక్షి మరియు ఈ పశువు రెండు కలిసి సహవాసం చేస్తాయి, ఫ్రెండ్షిప్ చేస్తాయి. మరి రెండు కూడా ఏమైనా ఉపయోగం ఉందా అంటే రెండింటికి ఈ పక్షులు గేదెలకు దగ్గరగా ఉండడం వల్ల గేదెలు మేసే సమయంలో లేదా ఈ పశువులు మేసే సమయంలో తల అటు ఇటు కదల్చడం వల్ల ఆ గడ్డి మీద ఉండే కీటకాలు పైకి లేస్తాయి. ఆ సమయంలో ఆ కీటకాలను ఈ పక్షి తింటుంది. ఇక్కడ పక్షికి లాభం ఉంది, కీటకాలు తింటుంది. ఆ కీటకాలు గడ్డి మీద నుంచి లేయడానికి కారణం ఎవరు? ఆ పశువు. కాబట్టి పశువు వల్ల పక్షికి, క్యాటిల్ ఎగ్రెట్ అనే పక్షికి లాభం ఉంది. కానీ పక్షి వల్ల పశువుకి ఏమైనా లాభం ఉందా అంటే ఏ లాభము లేదు. ఇక్కడ ఒక జీవి మాత్రమే లాభం పొందుతుంది, ఇంకొక జీవికి లాభం కానీ నష్టం కానీ లేదు. ఇటువంటి జీవన విధానాన్ని సహభోజకత్వం అని అంటారు. ఈ సహభోజకత్వానికి అనేక ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సీ అనిమోన్ అనే ఒక జంతువు, క్లోన్ చేప అనే మరొక జంతువు, ఈ రెండు కూడా సహభోజకత్వం గడుపుతాయి. ఇక్కడ క్లోన్ చేప అనేది సీ అనిమోన్ స్పర్శకాలలో దాక్కుంటుంది. దానివల్ల క్లోన్ చేపకు రక్షణ లభిస్తుంది. ఎందుకంటే సీ అనిమోన్లో దంశ కణాలు లేదా కుట్టు కణాలు అనేవి ఉంటాయి. వాటి వల్ల ఈ క్లోన్ చేపకు రక్షణ లభిస్తుంది. వేరే ఏ చేప క్లోన్ చేపను తిన్నీకి రాకుండా సీ అనిమోన్ కాపాడుతుంది. దానివల్ల సీ అనిమోన్కు లాభం లేదు, నష్టం లేదు. ఇటువంటి జీవన విధానాన్ని సహభోజకత్వము అని అంటారు. ఇంకొక ఎగ్జాంపుల్, మామిడి మొక్కపై ఆర్కిడ్ అనే ఒక ఎపిఫైట్ మొక్క మామిడి కొమ్మలపై జీవిస్తుంది. దీనికి మామిడి కొమ్మలపై జీవించడం వల్ల ఈ మొక్కకు సూర్యరశ్మి బాగా లభిస్తుంది. కానీ మామిడి చెట్టుకు లాభం లేదు, నష్టం లేదు. ఇటువంటి జీవన విధానాన్ని సహభోజకత్వము అంటారు. సహభోజకత్వము, సహభోజకత్వానికి 3 ఎగ్జాంపుల్ చెప్పినాను. ఒకటి పక్షి మరియు పశువు. క్యాటిల్ ఎగ్రెట్ అనే పక్షి, మేసే పశువు, ఇది ఒక ఫస్ట్ ఎగ్జాంపుల్. రెండో ఎగ్జాంపుల్ సీ అనిమోన్, క్లోన్ చేప. మరి మూడో ఎగ్జాంపుల్ ఆర్కిడ్ అనే ఒక మొక్క, మామిడి మొక్క. ఈ మూడింటి మధ్య ఈ 3 ఎగ్జాంపుల్స్లో సహభోజకత్వం అనేది మనకు కనిపిస్తుంది. దీనివల్ల ఒక జంతువుకు లాభం ఉంటుంది, మరొక జంతువుకు లాభం కానీ నష్టం కానీ ఉండదు. ఇటువంటి జీవన విధానాన్ని సహభోజకత్వం అంటారు. మరి మూడోది పరాన్న జీవనము, పారాసైటిజం అంటారు. ఇందులో పరాన్న జీవి, సహభోజి అనే 2 జంతువులు కలిసి జీవిస్తాయి. ఒక జీవావరణ వ్యవస్థలో 2 అంతకంటే ఎక్కువ జీవులు కలిసి జీవిస్తున్నప్పుడు ఒక జీవి పూర్తిగా నష్టపోతుంది, మరొక జీవి లాభం పొందుతుంది. ఇటువంటి జీవన విధానాన్ని పరాన్న జీవనము అంటారు. ఈ పరాన్న జీవనంలో పరాన్న జీవి అనేది ఒకటి ఉంటుంది, సహభోజి అనేది ఇంకొకటి ఉంటుంది. పరాన్న జీవి అనేది ఇంకొక జీవిపై ఆధారపడి జీవిస్తుంది, ఇది లాభం పొందుతుంది పరాన్న జీవి. సహభోజి లేదా ఆతిథేయి అనేది ఉంటుంది ఇంకొకటి, ఇది నష్టపోతుంది. పరాన్న జీవి ఆతిథేయిలో లేదా సహభోజిలో ఉండే ఆహారాన్ని దొంగిలించడం కానీ, ఆ జీవి యొక్క రక్త మాంసాలను పీల్చుకోవడం కానీ పరాన్న జీవి చేస్తుంది. దీనివల్ల ఆతిథేయి నష్టపోతుంది, పరాన్న జీవి లాభం పొందుతుంది. ఇటువంటి జీవన విధానాన్ని పరాన్న జీవనము లేదా పారాసైటిజం అంటారు.
ఈ జీవన విధానంలో కొన్నిసార్లు ఆ విధంగా జీవించేటప్పుడు అతిథేయి ఏం చేస్తుందంటే పరాన్న జీవిని ఎదిరించడానికి కొన్ని ప్రత్యేక యంత్రాంగాలను అభివృద్ధి చేసుకుంటుంది. అతిథేయి పరాన్న జీవి నుంచి రక్షణ పొందడానికి కొన్ని ఏర్పాట్లను చేసుకుంటుంది. కానీ పరాన్న జీవి కూడా ఏం చేస్తుందంటే ఏ విధంగా అతిథేయి నుంచి లాభం పొందొచ్చో ఈ పరాన్న జీవి కూడా తమ దేహంలో కొన్ని ఏర్పాట్లు చేసుకుంది. ఆ విధంగా రెండు కూడా పరస్పరం తగిన విధంగా దేహంలో మార్పులు పొందినాయి. ఈ పరాన్న జీవన విధానంలో రెండు జంతువులు కలిసి జీవిస్తుంటాయి. ఒక జంతువు లాభం పొందుతుంది, ఒక జంతువు నష్టపోతుంది. లాభం పొందే జంతువు కొన్ని అనుకూలనాలు ఏర్పరచుకుంటుంది, నష్టపోయే జంతువు కొన్ని అనుకూలనాలు ఏర్పరచుకుంటుంది. పరాన్న జీవి నుంచి రక్షించుకోవడానికి ఆతిథేయి కొన్ని అనుకూలనాలను కలిగి ఉంటుంది. అదేవిధంగా ఆతిథేయి నుంచి ఆహారం పొందడానికి కూడా పరాన్న జీవి కొన్ని ప్రత్యేకమైన ఏర్పాట్లను కలిగి ఉంటుంది. ఆ విధంగా పరాన్న జీవిలో కూడా కొన్ని అనుకూలనాలు ఉన్నాయి. ఏ విధంగా విజయవంతంగా పరాన్న జీవనం గడపాలి, ఆతిథేయిని ఏ విధంగా ఉపయోగించుకుని లాభం పొందాలి అనడానికి పరాన్న జీవుల్లో కొన్ని ప్రత్యేకమైన ఏర్పాట్లు ఉన్నాయి. అవి పరాన్న జీవులు కాబట్టి వాటికి జ్ఞానేంద్రియాలు అవసరం లేదు, జ్ఞానేంద్రియాలను కోల్పోయింది. పరాన్న జీవి ఆతిథేయిని అంటిపెట్టుకోవడానికి చూసకాలు కొక్కాలు కావాలా, వాటిని ఏర్పరచుకుంటాయి పరాన్న జీవులు. పరాన్న జీవుల్లో జీర్ణ వ్యవస్థ అవసరం లేదు, జీర్ణ వ్యవస్థ లోపించి ఉంటుంది. ప్రత్యుత్పత్తి సామర్థ్యం అధికంగా కలిగి ఉంటాయి పరాన్న జీవులు. పరాన్న జీవుల జీవిత చరిత్రలు చాలా సంక్లిష్టంగా ఉంటాయి. రెండు లేదా ఎక్కువ ఆతిథేయులను కలిగి ఉంటాయి. ఒక ఆతిథేయిలో కొంతకాలం జీవితం గడిపి మరొక ఆతిథేయిలో మరికొంతకాలం జీవితం గడుపుతాయి. ఈ విధంగా ప్రాథమిక ఆతిథేయి, మాధ్యమిక ఆతిథేయులను రెండింటినీ కలిగి ఉంటాయి పరాన్న జీవులు. ఫర్ ఎగ్జాంపుల్, పేశియోల హెపాటిక్ అనే పరాన్న జీవి మానవుల్లో నత్తలో కొంతకాలము మరియు గొర్రెలో కొంతకాలం జీవిస్తుంది. గొర్రెకు లివర్ రాట్ అనే వ్యాధిని కలుగజేస్తుంది. తర్వాత మరికొంతకాలం నత్తలో కూడా లేదా చేపలో కూడా జీవితాన్ని గడుపుతుంది. ఇంకొక ఎగ్జాంపుల్, ప్లాస్మోడియా వ్యాధిని మలేరియా వ్యాధిని కలిగించే ప్లాస్మోడియం వైవాక్స్ అనే పరాన్న జీవి మానవునిలో నివసిస్తూ మానవునికి మలేరియా జ్వరాన్ని కలిగిస్తుంది. ఈ ప్లాస్మోడియం వైవాక్స్ మానవుడు ప్రాథమిక అతిథేయి, దోమ ద్వితీయ అతిథేయి. కొంతకాలం మానవుల్లో జీవిస్తుంది, కొంతకాలం యొక్క దోమలో జీవిస్తుంది. ఈ విధంగా తన యొక్క పరభక్షకానికి అనువుగా అతిథేయిని బలహీనపరుస్తూ పరాన్న జీవులు అనేవి జీవిస్తాయి. పరాన్న జీవులు రకాలున్నాయి, చాలా రకాలున్నాయి. బాహ్య పరాన్న జీవులు అంటే దేహానికి వెలుపల జీవించే వాటిని బాహ్య పరాన్న జీవులు అంటారు. ఆతిథేయ శరీరం లోపల నివసించే వాటిని అంతర పరాన్న జీవులు అంటారు. కొన్నిసార్లు గుడ్లకోశ పరాన్న జీవనం అనేది కూడా జంతువుల్లో కనిపిస్తుంది. కోకిల అనే పక్షి కాకి యొక్క గూడులో తన గుడ్లను పెడుతుంది. కోకిల గుడ్లు పెట్టడానికి గూడు కట్టుకోదు, కాకి గూట్లోనే తన గుడ్లను పెడుతుంది. దానివల్ల కాకి పొదిగి పిల్లలు ఏర్పాటు చేస్తుంది. ఆ పిల్లలు పెరిగి పెద్దయి మళ్ళీ అక్కడి నుంచి లేచిపోవడం జరుగుతుంది. ఈ విధంగా గుడ్లకోశ పరాన్న జీవనం అంటారు, దీన్ని బ్రూడ్ పారాసైటిజం అంటారు. అంటే ఒక జీవి ఇంకో వేరొక జీవి యొక్క గూటిలో తన గుడ్లను ఉంచి ఆ విధంగా పొదిగే అవకాశం దానికి ఇస్తుంది. దానివల్ల ఈ యొక్క పరాన్న జీవి అయిన కోకిల అటువంటి లాభం పొందుతుంది. తను పొదగకుండా వేరే జీవితో ఆ గుడ్లను పొదగిస్తుంది. ఈ విధంగా పరాన్న జీవులు రకరకాల అనుకూలను కలిగి ఉన్నాయి. ఆతిథేయ నుంచి ఏ విధంగా లాభం పొందొచ్చు అనే విషయం ఆలోచిస్తూ అనేక అనుకూలనాలు కలిగి ఉన్నాయి పరాన్న జీవులు. ఇది పారాసైటిజం, పరాన్న జీవన విధానం. ఒకటి లాభం పొందుతుంది, ఒకటి నష్టపోతుంది. కాబట్టి ప్లస్ మైనస్ ఇంటరాక్షన్ అంటారు పరాన్న జీవన విధానాన్ని. నెక్స్ట్ నాలుగోది పోటీతత్వము, కాంపిటీషన్ లేదా పోటీతత్వము. ఇక్కడ పోటీతత్వంలో ఏం జరుగుతుందంటే ఒక జీవావరణ వ్యవస్థలో రెండు లేదా అంతకంటే ఎక్కువ జీవులు కలిసి జీవిస్తున్నప్పుడు రెండు జీవులు నష్టపోతాయి. రెండు జీవులు నష్టపోవడం కానీ లేదా ఒక జీవి లాభం పొంది ఒక జీవి నష్టపోవడం కానీ జరుగుతుంది. ఇటువంటి జీవన విధానాన్ని పోటీతత్వము లేదా కాంపిటీషన్ అంటారు. ఎక్కువ సందర్భాల్లో
కాంపిటీషన్ అనేది సరిగా లేకపోతే రెండు జీవులు నష్టపోతాయి, రెండు జీవులు జీవావరణ వ్యవస్థ నుంచి ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది. చార్లెస్ డార్విన్ ఏం చెప్పినాడంటే, ప్రకృతిలో మనుగడ కోసం పోరాటం జరుగుతుంది, ఆ పోరాటంలో ఏ జీవి విజయం సాధిస్తుందో అదే ప్రకృతి చేత ఎన్నిక చేయబడుతుంది అని చార్లెస్ డార్విన్ చెప్పినాడు. దానివల్ల ఏదైతే బలంగా ఉంటుందో అదే పోటీలో విజయం సాధిస్తుంది. దీన్నే ఆల్ఫ్రెడ్ రస్సెల్ అనే శాస్త్రవేత్త సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ అని చెప్పినాడు. అంటే ఏది ఫిట్ గా ఉంటుందో అదే మనగలుగుతుంది అని అర్థం. ఆ విధంగా పోటీలో ఏది నిలుస్తుందో అది మాత్రమే విజయం సాధిస్తుంది అని అర్థం. ఈ విధంగా పోటీతత్వము అనేది జీవుల మధ్య ఖచ్చితంగా కనిపిస్తుంది. ఇది విభిన్న జాతుల మధ్య పోటీతత్వం ఉండొచ్చు, లేదా ఒకే జాతి జీవుల మధ్య పోటీతత్వం ఉండొచ్చు. మొదట విభిన్న జాతుల మధ్య పోటీతత్వం చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కొలనులో చేపలు ఉన్నాయి. ఈ చేపలు ఆ కొలనులో ఉండే వృక్ష జంతు ప్లవకాలను ఆహారంగా తీసుకొని జీవిస్తున్నాయి. ఆ విధంగా బాగా జీవించే క్రమంలో క్రమంగా ఫ్లెమింగో పక్షులు వచ్చి ఆ చెరువులో దిగినాయి. అవి కూడా వృక్ష జంతు ప్లవకాలను తింటూ ఉన్నాయి. అంటే ఒకే ఆహారం కోసం రెండు జంతువుల మధ్య పోటీ ఏర్పడింది. ఇక్కడ కొలంలో ఉండే చేపలు వృక్ష జంతు ప్లవకాలను తింటున్నాయి, అప్పుడే వచ్చిన ఫ్లెమింగో పక్షులు వృక్ష జంతు ప్లవకాలను తింటున్నాయి. దీనివల్ల ఈ చేపలకు పక్షులకు మధ్య పోటీ అనేది ఏర్పడింది. ఈ పోటీలో ఒక జాతి వల్ల ఇంకొక జాతికి ఆటంకం కలుగుతుంది. దానివల్ల ఆహార సేకరణ సామర్థ్యం ఒక జీవికి తగ్గిపోతుంది, ఇంకొక జీవికి ఆ సామర్థ్యం పెరుగుతుంది. దీనివల్ల ఒక జీవి మొత్తం ఉనికి కోల్పోతుంది, ఇంకొక జీవి లాభం పొందుతుంది, పోటీలో విజయం సాధిస్తుంది. ఇంకొకటి పోటీతత్వం మినహాయింపు అనే ఒకటి ఉంది. పోటీతత్వం మినహాయింపు. ఇక్కడ కొన్నిసార్లు ఏమవుతుందంటే, ఒక జీవావరణంలో నివసించే రెండు జీవుల మధ్య పోటీ ఏర్పడినప్పుడు ఆ పోటీ వల్ల ఒక జాతి పూర్తిగా అంతరించిపోవడం జరుగుతుంది, ఒక జాతి లాభం పొందుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, గెలపాగోస్ ఆర్చిపెలాగో అనే ద్వీపంలో ఎంబిండన్ తాబేళ్లు ఉండేటివి, పెద్ద పెద్ద తాబేళ్లు ఉండేటివి. అవి సాధారణంగా ఆకులు అలములు తిని పెరిగేవి. తాబేళ్లు గడ్డి తింటాయి, ఆకులు అలములు అవన్నీ కూడా తింటాయి తాబేళ్లు. ఆ విధంగా గెలపాగోస్ ఆర్చిపెలాగోలో వాటికి తగినంత ఆహారం ఉండేది తాబేళ్లకు. అయితే కొన్నాళ్ళ తర్వాత మానవుడు ఆ ద్వీపంలో మేకలను ప్రవేశపెట్టినాడు. దానివల్ల ఈ మేకలు ఆకులన్నిటిని తినేయడం వల్ల తాబేళ్లకు తినడానికి ఆహారం లేక తాబేళ్లు ఆ ద్వీపంలో అంతరించిపోయినాయి, తాబేళ్లే లేకుండా పోయినాయి. దీన్నే పోటీతత్వ మినహాయింపు, కాంపిటిటివ్ ఎక్స్క్లూజన్ అంటారు. అంటే ఒక జాతి పూర్తిగా పోటీ నుంచి విరమించుకోవడం, ఒక జాతి పోటీ వల్ల లాభం పొందడం జరుగుతుంది. దీన్నే పోటీతత్వం మినహాయింపు అంటారు. ఇంకా మేకలకు పోటీనే లేదు, ఎందుకంటే తాబేళ్లు పోటీ నుంచి విరమించుకొని జాతి అంతరించిపోయింది గెలపాగోస్ ఆర్చిపెలాగో. రెండోది పోటీతత్వ విడుదల, కాంపిటిటివ్ రిలీజ్ అంటారు. దీనివల్ల పోటీ పడే రెండు జంతువుల వల్ల ఏమవుతుందంటే, ఒక జాతికి పోటీతత్వ విడుదల లభిస్తుంది. పోటీతత్వము జాతులను నిర్మూలించడానికి కూడా ఇది తోడ్పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ స్కాట్లాండ్ దేశంలో సముద్ర తీర ప్రాంతంలో బార్నకిల్స్ అనే ఒక రకమైన మొలస్కా జంతువులు నివసిస్తూ ఉండేవి. ఆ విధంగా నివసిస్తూ ఉండే బార్నకిల్స్ అక్కడ ఉండే ఆహారాన్ని తీసుకొని జీవిస్తూ ఉండేవి. అయితే కొన్నాళ్ళకి ఏమైందంటే, ఆ బార్నకిల్స్ అక్కడ బలంగా ఉన్న జీవులను వేరు చేసి చిన్న జీవుల జనాభా ఎక్కువయ్యేటట్లు మానవుడు చేసినాడు. దానివల్ల బార్నకిల్స్ అనేవి తగ్గిపోయినాయి. కొత్తగా ప్రవేశపెట్టిన జీవులు బాగా అధికంగా ఉత్పత్తి అయినాయి. ఈ విధంగా పోటీతత్వంలో బలంగా ఉండే జీవులు లాభం పొందుతాయి, బలహీనంగా ఉండే జీవులు అంతరించిపోతాయి. ఈ విధంగా కొన్నిసార్లు ఏమిటంటే, చిన్న జీవులే లాభం పొందుతాయి, పెద్ద జీవులు అంతరించిపోతాయి. దీన్ని పోటీతత్వ విడుదల అంటారు.
రైట్. ఇది మూడోది మినహాయింపు. పోటీతత్వ మినహాయింపు ఒకటి, పోటీతత్వ విడుదల ఒకటి. మినహాయింపు కంటే సహజీవనం మిన్న. గాసే అనే శాస్త్రవేత్త పోటీతత్వ మినహాయింపు సూత్రం అనేది చెప్పినాడు. దీని ప్రకారం రెండు దగ్గర సంబంధం గల భిన్న జాతులు ఒకే రకమైన వనరుల కోసం పోటీ పడడం వల్ల అవి అనిశ్చితంగా లేదా చిరకాలం నివాసం చేయడానికి వీలు పడదు. పోటీతత్వంలో బలహీనమైన జంతువులు క్రమేణా నిర్మూలించబడతాయి. ఆ విధంగా పోటీతత్వంలో బలహీన జంతువులు అంతరించిపోతాయి. అయితే మరి ఏం చేయాలని చెప్పినాడు గాసే? వనరులు అనేది సమానంగా పంచుకోవాలి. ఆ విధంగా పంచుకున్నప్పుడే పోటీతత్వం వల్ల లాభం కలుగుతుంది అని గాసే మినహాయింపు సూత్రం చెప్పినాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ద్వీపంలో వార్బ్లర్స్ అనే పక్షులు ఉండేవి. వీటిని పించ్ పక్షులు అని కూడా అంటారు. ఇవి మొదట్లో ఒకే రకమైన ఆహారం తినేవి అన్ని. అయితే వీటి సంతతి పెరగడం వల్ల ఆహారం కోసం పోటీ ఎక్కువైంది. కొన్నాళ్లకు ఈ పక్షులన్నీ ఒక్కొక్క రకమైన ఆహారాన్ని ఒక పక్షి తినడం మొదలుపెట్టింది. అంటే వనరులను పంచుకున్నాయి. కొన్ని రకాల పక్షులు గింజలు తింటున్నాయి, కొన్ని రకాల పక్షులు క్యాక్టస్ మొక్కల కాండాలు తింటున్నాయి, కొన్ని రకాల పక్షులు పురుగులను తింటున్నాయి. ఈ విధంగా వనరులను పంచుకోవడం వల్ల అవి సమర్థవంతంగా జీవించడానికి అలవాటు పడినాయి. ఈ విధంగా ఎక్కడైతే వనరుల విభజన జరుగుతుందో అక్కడ పోటీని వల్ల జీవులు లాభం పొందుతాయి. ఇది పోటీతత్వం. నెక్స్ట్ పరభక్షణము. దీన్ని ప్రిడేషన్ అంటారు. పరభక్షణము. ఒక జీవావరణ వ్యవస్థలో రెండు లేదా అంతకంటే ఎక్కువ జీవులు ఉన్నప్పుడు ఒక జీవి మరొక జీవిని చంపి తినడాన్ని పరభక్షణము అంటారు. ఇక్కడ ఎటువంటి ఫ్రెండ్షిప్ లేదు, ఎటువంటి సహవాసము లేదు. ఒకే ఆవాసంలో కలిసి నివసిస్తున్నాయి. అయితే ఒక జీవి ఇంకొక జీవిని చంపి తింటుంది. దీన్నే పరభక్షణము అంటారు. చంపే జీవిని పరభక్షి అంటారు. చంపే జీవిని పరభక్షి అంటారు. చనిపోయే జీవిని ప్రే అంటారు. ప్రే. ఈ విధంగా పరభక్షి ప్రే మధ్య ఎటువంటి సన్నివేశము సహవాసము ఉండవు. కానీ ఒకే ఆవాసంలో నివసించడం వల్ల ఇవి ఒకదాన్ని ఇంకొకటి చంపి తింటున్నాయి. దీన్ని ప్లస్ మైనస్ ఇంటరాక్షన్ అని కూడా అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, పులి జింక ఒకే ఆవాసంలో నివసిస్తుంటాయి అడవుల్లో. పులి జింకను చంపి తింటుంది. దీనివల్ల జింక నష్టపోతుంది, పులి లాభం పొందుతుంది. ఇటువంటి జీవన విధానాన్ని పరభక్షణము అంటారు. పరభక్షణం వల్ల కొన్నిసార్లు లాభాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఆస్ట్రేలియా దేశంలో 1920లో పియర్ కాక్టస్ అనే మొక్కను ప్రవేశపెట్టినారు. దానివల్ల అది వేగంగా వృద్ధి చెంది మిలియన్ హెక్టార్ల భూమిని ఆక్రమించింది. ఆ మొక్క, పియర్ కాక్టస్ అనే మొక్క ఆస్ట్రేలియాలో ప్రవేశపెట్టడం వల్ల కొన్ని మిలియన్ల సహజ గడ్డి మైదాలను ఆక్రమించింది. చివరకు అది అపాయకరంగా వ్యాపిస్తుండడం వల్ల దాన్ని నియంత్రించడానికి మిడతను ప్రవేశపెట్టినారు. ఆ మిడత యొక్క క్యాక్టస్ మొక్కను మాత్రమే తినడం వల్ల క్యాక్టస్ అనే మొక్క క్రమంగా దాని యొక్క వ్యాప్తి తగ్గిపోయింది. ఈ విధంగా జీవ నియంత్రణ అనేది సాధ్యమవుతుంది. జీవ నియంత్రణ పరభక్షణ వల్ల జీవ నియంత్రణ అనేది సాధ్యమవుతుంది. మానవుడు దీనివల్ల చివరగా లాభం పొందుతున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఉండే ఆవాసంలో దోమలు ఎక్కువగా ఉత్పత్తి అవుతున్నాయి. మళ్ళీ దోమల జనాభా తగ్గించడానికి గాంబూసియా చేపను నీళ్ళలో ప్రవేశపెడితే దోమ లార్వాలన్నీ గాంబూసియా చేప తినేస్తుంది. దీనివల్ల ఇక్కడ చివరకు మానవునికి లాభం జరుగుతుంది. అంటే పరభక్షణం వల్ల ఒక జీవిని ఇంకొక జీవి చంపి తినడం వల్ల ఒక జీవికి ఆహారం లభిస్తుంది, ఇంకొక జీవి నష్టపోతుంది. ఆ విధంగా పరభక్షణం వల్ల ఒక జీవి లాభం పొందుతుంది. కొన్నిసార్లు ఈ పరభక్షకాల వల్ల జాతుల వైవిధ్యం అనేది ఏర్పడుతుంది. స్పీసీస్ డైవర్సిటీ అనేది ఏర్పడుతుంది. ఒక ఆవాసంలో నివసించే ఒకే రకమైన జాతి జీవుల మీదకి పరభక్షకాలు దాడి చేస్తే ఆ జాతులన్నీ కకావికలమై దూరంగా వెళ్ళిపోతాయి. అప్పుడు దూరంగా వెళ్ళిపోయిన ప్రతి జీవి కొత్త జాతిగా క్రమంగా అవతరిస్తుంది. ఈ విధంగా
జాత్యంతర జీవుల మధ్య పోటీ పెరగడం వల్ల కొత్త జీవులు అవతరణ సాధ్యమవుతుంది. పరభక్షకాలు ఆహార జీవుల విషయంలో చాలా జాగ్రత్తలు వహిస్తాయి. పరభక్షకాలు ఆహార జీవుల విషయంలో చాలా జాగ్రత్త వహిస్తాయి. ప్రిడేటర్స్ ఇవి సాధారణంగా జంతువులు చంపకుండా కొద్ది కొద్దిగా ఆహారం దొరకకుండా పోయే ప్రమాదం ఉంది పూర్తిగా చంపితే. ఆ విధంగా పూర్తిగా చంపకుండా కొన్ని ఆహార నియమాలు పాటిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక అడవిలో 100 జింకలు ఉన్నాయి. 4 పులులు వేటాడి అన్ని జింకలను చంపేస్తే చివరకు పులి కూడా చనిపోతారు. కాబట్టి అట్లా ఒకేసారి ఒకే జాతి జీవులను ఈ పరభక్షకాలు చంపకుండా అన్నిటినీ కొన్ని రక్షణ విధానాలను పాటిస్తాయి. అంతేకాకుండా భోజ్య జీవులు, ప్రే అంటారు, అవి కూడా ఈ పరభక్షకాల నుంచి తప్పించుకోవడానికి కొన్ని టెక్నిక్లను ప్రదర్శిస్తాయి. కొన్ని ఏం చేస్తాయంటే పరిసరాల్లో కలిసిపోయే వర్ణాలను కలిగి ఉంటాయి. పరిసరాల్లో కలిసిపోతూ ఈ యొక్క పరభక్షకానికి దొరకకుండా పోతాయి. పరభక్షకాలను ఈ ప్రేలు, భోజ్య జీవులు మోసం చేస్తాయి ఆవరణంలో కలిసిపోవడం ద్వారా. ఆహార జీవులు కొన్నిసార్లు రుచి లేకుండా పోవడం వల్ల కూడా పరభక్షకాల నుంచి తప్పించుకుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మోనార్క్ సీతాకోకచిలుక దేహంలో కొంత ప్రత్యేకమైన విష రసాయన పదార్థం ఉంటుంది. దానివల్ల మోనార్క్ సీతాకోకచిలుకలను ఏ పక్షులు తినవు. ఆ విధంగా కొన్ని విషపూరిత రసాయనాలను దేహంలో కలిగి ఉండడం వల్ల పరభక్షకాల నుంచి ఇవి తప్పించుకుంటాయి. అంతేకాకుండా మొక్కల్లో కూడా అనేక రక్షణ ఏర్పాట్లు ఉన్నాయి. జంతువులన్నీ తినేయకుండా మొక్కల్లో కూడా కొన్ని ప్రత్యేక ఏర్పాట్లు ఉన్నాయి. కొన్ని ముళ్ళు కలిగి ఉండడము, తర్వాత కొన్ని విష రసాయన పదార్థాలను కలిగి ఉండడము. ఫర్ ఎగ్జాంపుల్, జిల్లేడు మొక్కలో కార్డియాక్ గ్లైకోసైడ్స్ అనే విష రసాయన పదార్థాలు ఉంటాయి. కాబట్టి జిల్లేడు మొక్కను ఏ పశువులు తినవు, తింటే చస్తాయి. అదేవిధంగా పొగాకు, కాఫీ గింజలు, నల్లమందు ఇవన్నీ కూడా కొన్ని మొక్కలు కలిగి ఉండడం వల్ల వాటిని పశువులు తిననీకి లేకుండా తమ నుంచి తాము రక్షణ పొందుతాయి. ఈ విధంగా సమాజ అంతర చర్యలు అనేవి 5 రకాలుగా ఉన్నాయి. సహజీవనము, సహభోజకత్వము, పరాన్న జీవనము, పోటీతత్వము, పరభక్షణము అనే 5 రకాలు ఈ యొక్క జీవన విధానంలో ఉన్నాయి. దీని గురించి మీకు ఏమైనా డౌట్ ఉంటే అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. సార్ పోటీతత్వం విడుదల చెప్పండి సార్ ఒకసారి. పోటీతత్వం విడుదల. రైట్, పోటీతత్వం విడుదల చెప్పండి. పోటీతత్వం మినహాయింపు ఒకటి, పోటీతత్వం విడుదల ఒకటి. ఇక్కడ పోటీతత్వం విడుదల అంటే ఒక నిర్దిష్ట ప్రదేశంలో పోటీ పడే 2 జాతుల్లో ఒక జాతి జీవులను వేరు చేయడం ద్వారా వాటి జనాభా పరిమితిని తగ్గించే ఒక కారకం నుంచి రెండవ జాతి జీవులకు పోటీతత్వ విడుదల లభిస్తుంది. అంటే బాగా చూడండి, ఒక ఆవాసంలో 2 రకాల జాతులు కలిసి నివసించడమే కాక అవి ఆహారం కోసం 2 పోటీ పడుతున్నాయి. ఆ విధంగా పోటీ తీవ్రంగా ఉన్న సమయంలో ఏం జరుగుతుంది? ఒక జాతి జీవులను ఏదైనా కారకం చేత కానీ లేదా మానవుడు కానీ పక్కకు తీసుకుపోయి వేరే చోట పెట్టడం. అంటే ఒక జాతి జీవులను ఆ జనాభా నుంచి వేరు చేసి ఇంకొక చోట పెడితే ఇక్కడ ఆపోజిట్ జాతికి పోటీతత్వ విడుదల అనేది లభిస్తుంది. చూడండి, ఇక్కడ పోటీతత్వము అనేది, పోటీతత్వ విడుదల అనేది చూడండి, 2 పోటీ పడుతున్నాయి, 2 జంతువులు. అందులో పోటీ పడేటప్పుడు తీవ్రంగా పోటీ ఉన్నప్పుడు ఒక జాతి జీవులను అక్కడి నుంచి వేరు చేయడం, ఇక్కడ నుంచి తీసుకుపోయి వేరే చోట పెట్టడం.
వేరే ఆవాసం, దానికి ఆహారం వేరే చోట కల్పించడం, దానివల్ల పోటీతత్వ విడుదల అనేది లభిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, స్కాట్లాండ్ దేశంలో సముద్ర రాతి తీర ప్రాంతంలో బార్నకిల్స్ అనేవి ఉన్నాయి. ఇవి బార్నకిల్స్ అనేవి సముద్ర తీర ప్రాంతంలో అలలు రాళ్లకు అతుక్కొని జీవిస్తూ ఉంటాయి. అయితే వీటి సంఖ్య ఎక్కువ కావడం వల్ల అవి అతుక్కోవడానికి రాళ్ళు దొరకడంలా, ఎక్కడ నివసించాలా, ఏ రాయికి అతుక్కోవాలా, వాటి మధ్య తీవ్రంగా పోటీ ఏర్పడింది. ఆ పోటీ రెండు రకాల బార్నకిల్స్ మధ్య జరుగుతుంది. చిన్న బార్నకిల్స్ కెథామలస్ అనేవి చిన్న బార్నకిల్స్, బెలానస్ అనేవి పెద్ద బార్నకిల్స్. ఈ రెండు పోటీ పడుతున్నాయి. కెథామలస్ అనే చిన్న బార్నకిల్స్, బెలానస్ అనే పెద్ద బార్నకిల్స్ రెండు పోటీ పడుతున్నాయి. అప్పుడు ఆ పోటీ పడేటప్పుడు ఒక జనాభాను అక్కడి నుంచి వేరు చేసి ఇంకొక చోటికి తరలిస్తే, ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద బార్నకిల్స్ అయిన బెలానస్ను అక్కడి నుంచి వేరు చేసి ఇంకొక దూర ప్రాంతానికి తీసుకుపోతే చిన్న బార్నకిల్స్ సంఖ్య బాగా వృద్ధి చెందుతుంది. ఇక్కడ ఎవరు వేరే చోటికి తీసుకుపోతారు అంటే ఏదైనా ప్రకృతి కారకం కానీ లేదా మానవ ప్రయత్నం వల్ల కానీ ఆ వేరు చేయడం అనేది జరుగుతుంది. ఆ విధంగా వేరు చేయడం వల్ల ఇంకా అక్కడ ఉండే చిన్న బార్నకిల్స్ అనేవి ఇంకా కొట్లాట రాదు వాటి మధ్య, వాటికి ఆవాసం బాగా బండరాళ్ళు దొరుకుతాయి, బండరాళ్ళ మీద అవి క్షేమంగా నివసించగలుగుతాయి. ఇక్కడ పెద్ద బార్నకిల్స్ని అక్కడి నుంచి వేరు చేస్తున్నారు. ఇంకా చిన్న బార్నకిల్స్ కావలసిన స్థలం దొరికింది పెరగడానికి. మరి ఎవరు వేరు చేస్తున్నారంటే ఏదైనా ప్రకృతి కారకం కావచ్చు, లేదా అలలకు కొట్టుకుపోయి పెద్ద బార్నకిల్స్ అన్ని దూరంగా పడవచ్చు, లేదా మానవుని ప్రయత్నం వల్ల మానవుడు పెద్ద బార్నకిల్స్ అని తీసుకుపోయి ఇంకొక చోట పెట్టినా కూడా చిన్న బార్నకిల్స్ కావాల్సిన స్థలం లభిస్తుంది. దీన్నే పోటీతత్వ విడుదల అంటారు. అంటే పోటీ పడే రెండు జాతుల్లో నుంచి ఒక జాతి జీవులను వేరు చేయడం. మన ఇంటి దగ్గర కూడా చిన్నపిల్లలప్పుడు అన్న తమ్ముడు ఇద్దరు అబ్బాయిలు కొట్లాడుకుంటుంటే వాళ్ళమ్మ అన్నం పెట్టింటారు, ఇద్దరు ఒకే ప్లేట్లో తింటారులేమ్మని. ఏం చేస్తారు, కొంచెంసేపటికి కొట్లాడుకుంటారు, ఏడుస్తారు, అంత నాకే కావాలని ఒకడు పోటీ పడతాడు. అప్పుడు అమ్మ ఏం చేస్తుంది, ఇంకొక ప్లేట్లో నువ్వు తిందురానైనా అని చెప్పి ఇంకొక ప్లేట్లో తీసుకుపోయి వానికి దూరంగా కూర్చోబెడతాడు. అప్పుడు పోటీ అనేది ఉండదు, వాడు బాగా తింటాడు, వీడు బాగా తింటాడు. అర్థమైందా? అర్థమైంది సార్. పోటీతత్వ విడుదల అర్థమైందా ఎల్లా కుమార్? అర్థమైంది సార్. రైట్. ఇంకా సార్ మానవుడు దేని కిందకి వస్తాడు సార్? మానవుడు పరాంజీవి కిందకి వస్తాడా లేకపోతే పరపక్ష జీవి కిందకి వస్తాడా సార్? మానవుని పాత్ర వివిధ సందర్భాల్లో వివిధ రకాలుగా ఉంటుంది. ఎప్పుడు మానవుడు పరాన్నజీవి ఎప్పుడూ కాలేడు, ఎప్పుడూ సహజీవిగా ఉండలేడు, ఎప్పుడు అన్యోన్యాశ్రయ సహజీవనం గడపడు. ఒక్కొక్కసారి ఒక్కొక్క పాత్ర వేరుగా ఉంటుంది. మానవుల్లో ఒక పరాన్నజీవి నివసిస్తుంది, దాని పేరు ఏంటమీబా మోస్కోవ్స్కీ. ఎక్కడ నివసిస్తుందంటే మానవుని యొక్క పెద్ద పేగు పక్కన తర్వాత ఉండే పురీషనాళంలో మల పదార్థంలో ఏంటమీబా మోస్కోవ్స్కీ అనే పరాన్నజీవి నివసిస్తుంది. ఇది మానవుని మలం తింటూ అక్కడే తన సంతతిని వృద్ధి చేసుకుంటుంది. దీనివల్ల మానవునికి లాభం లేదు, నష్టం లేదు. కానీ ఏంటమీబా మోస్కోవ్స్కీ లాభం ఉంది, దానికి ఆహారం దొరుకుతుంది, మన పురీషనాళంలో ఆవాసము దొరుకుతుంది. ఈ విధంగా రెండు దొరుకుతున్నాయి, ఆవాసము ఆశ్రయము రెండు దొరుకుతున్నాయి. కాబట్టి ఏంటమీబా మోస్కోవ్స్కీ లాభం పొందుతుంది, మానవునికి లాభము లేదు, నష్టము లేదు. ఇటువంటి జీవన విధానాన్ని సహభోజకత్వం అంటారు. ఇది కూడా ఒక ఎగ్జాంపుల్ సహభోజకత్వానికి. ఇంకా పరాన్న జీవనానికి ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి. మలేరియా జ్వరం, ప్లాస్మోడియం వైవాక్స్ అనే ప్రోటోజోవా పరాన్నజీవి మానవుని రక్తంలో నివసిస్తూ మానవునికి మలేరియా వ్యాధిని కలుగజేస్తుంది. కాబట్టి ప్లాస్మోడియం వైవాక్స్ అనేది పరాన్నజీవి, మానవుడు ఆతిథేయి. అర్థమైందా? మానవుడు మేకను తెచ్చుకొని మటన్ చేసుకొని తిన్నప్పుడు మానవుడు పరభక్షి అవుతాడు. ఇక్కడ మేక భోజ్యజీవి లేదా ప్రే అవుతుంది.
కాబట్టి మానవుని పాత్ర ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క రకంగా ఉంటుంది. మానవుడు పర్టికులర్ దీని కిందికే వస్తాడని చెప్పడానికి లేదు. ఏ సమయంలో ఏ జీవితో సహనివేశం చేస్తున్నాడో ఆ జీవికి మానవునికి బట్టి ఆ సంబంధాన్ని నిర్ధారించగలం. రైట్. ఇంకా సార్ ఈ సృష్టిలో ప్రతి ఒక్క దానికి ఆపోజిట్ ఉంది కదా మన మానవుడు సార్. వినుకోలే. ఈ సృష్టిలో ఒక జీవికి ఇంకొక జీవి ఆపోజిట్ ఉంది కదా సార్, పోటీగా. ఒక జీవికి ఇంకొక జీవి ఆపోజిట్ గా ఎప్పుడు ఉండదు. ఎప్పుడు కూడా ఒక జీవికి ఆపోజిట్ గా ఇంకొక జీవి ఉండదు. అన్ని జీవులు భూమి మీద నివసించడానికి అర్హత పొందే భూమి మీదకి వచ్చినాయి. అన్ని కూడా ఇక్కడ పోటీ అనేది ఆహారం కోసం జరగచ్చు, ఆవాసం కోసం జరగచ్చు. ఎప్పుడైతే ఈ జీవుల మధ్య వనరుల పంపిణీ సరిగా లేదో అప్పుడు పోటీతత్వం ఏర్పడుతుంది. వనరులు సమానంగా విభజిస్తే పోటీతత్వం లేకుండా అవి సక్రమంగా జీవించగలుగుతాయి. రైట్ జ్యోత్స్న? అర్థమైంది.